హలో గాయ్స్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 3-4 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కుదిరితే 5 కూడా చేద్దాం, లేదంటే 3-4 తో సరిపెడదాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ ఎపిసోడ్ చిన్న రీక్యాప్. ఎపిసోడ్ 1 లో సోలో లెవెలింగ్ బేసిక్ డీటెయిల్స్ ఇస్తారు. ఇంకా మన వీకెస్ట్ హంటర్ అయిన జిన్వు ఒక డంజన్ లోకి వెళ్తారు. ఆ డంజన్ లో బీస్ట్లని చంపేసిన తర్వాత వీళ్ళకి ఇంకొక డంజన్ కనిపిస్తుంది. ఆ డబుల్ డంజన్ లోకి వెళ్ళినప్పుడు వీళ్ళంతా ట్రాప్ అయిపోయి అక్కడ చాలా మంది చనిపోతారు. ఫైనల్ గా 6 మెంబర్స్ మిగులుతారు. అందులో 5 మెంబర్స్ తప్పించుకుంటారు. లాస్ట్ కి మన జిన్వు ఒక్కడే బలవబోతాడు. ఆల్మోస్ట్ చనిపోతున్నాడు అన్న టైంలో నువ్వు బ్రతకాలనుకుంటున్నావా వద్దా అని చెప్పి ఒక పాపప్ మెసేజ్ లాంటిది వస్తే దానికి మన జిన్వు బతకాలి అనుకుంటున్నా అంటాడు. ఇక్కడ నుంచి ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. ఎపిసోడ్ 3 లైక్ ఏ గేమ్. జిన్వుకి డంజన్ లో జరిగిందంతా గుర్తొచ్చి సడన్ గా లేచి చూస్తే తన ఒక హాస్పిటల్లో ఉంటాడు. డంజన్ లో పోయిన తన కాలు చెయ్య మళ్ళీ టచ్ అయ్యే ఉంటాయి. ఇదంతా ఒక కల్లా ఉంది అని చెప్పి అనుకునే టైంలోనే అక్కడికి వు జిన్చుల్ అనే పర్సన్ వస్తారు. ఆయన ఈ హంటర్ అసోసియేషన్ సర్వేలెన్స్ టీమ్ కి మేనేజర్. ఇంకా ఇంకొక పర్సన్ వస్తారు. తన పేరు కాంగ్ తైషి. వీళ్ళిద్దరూ జిన్వు వరుసగా 3 రోజులు పడుకున్నాడని చెప్తే ఆశ్చర్యపోతాడు జిన్వు. ఆ తర్వాత జిన్వు జోహి ఇంకా సాంగ్ చియుల్ ఎలా ఉన్నారు అని అడిగితే వీళ్ళిద్దరూ చెప్తారు. సాంగ్ చియుల్ తన చేయి కోల్పోవడంతో తను ఈ హంటర్ అసోసియేషన్ కి రిటైరేషన్ చెప్తున్నాడు. జూహే అయితే ఆ డబల్ డంజన్ లోకి వెళ్ళిన తర్వాత ట్రామటైజ్ అయిపోయి ఇంకా ఎక్కడికి కదలట్లేదు, ఇంట్లోనే ఉండిపోయింది అని చెప్తారు. ఇలాంటి డబల్ డంజన్ కేసెస్ అన్ని చాలా అరుదుగా జరుగుతాయి. ఈ డబల్ డంజన్ లో సర్వైవ్ అయిన వాళ్ళు వెంటనే అలర్ట్ చేయడంతో వైట్ టైగర్ ఫ్యాంక్స్ డబల్ డంజన్ దగ్గరికి వస్తే అక్కడ నీ బాడీ కనిపించింది. ఈ సర్వైవ్ అయిన వాళ్ళు చెప్పినట్టు అక్కడ డబుల్ డంజన్ ఏం కనబడలేదు, స్టాచ్యూస్ ఏమి కనబడలేదు అనేసి అంటే జిన్వు ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత వు జిన్చుల్ ఇలా చెప్తాడు. ఈ బయటకు వచ్చిన క్యాండిడేట్స్ మొత్తం చెప్పిన తర్వాత లోపలికి వచ్చి వాటి ట్రేసెస్ ఏం కనిపెట్టకపోతే మీ మీద సస్పిషన్ పెరుగుతుంది, కానీ మీ డ్యామేజ్ల వల్ల ఎవరు మీ మీద సస్పిషియస్ గా ఫీల్ అవ్వట్లేదు అంటూ సాంగ్ జిన్వు నువ్వు ఏమైనా సెకండ్ అవేక్నింగ్ చేసావా అని చెప్పేసి అడుగుతాడు. జిన్వు ఇలా అనుకుంటాడు, నార్మల్ గా హ్యూమన్స్ లో అవేక్నింగ్ ఏమైనా జరిగితేనే వాళ్ళు హంటర్ గా మారుతారు. ఇలా హంటర్ గా మారిన వాళ్ళు మళ్ళీ సెకండ్ అవేక్నింగ్ చేస్తే ఆ హంటర్ యొక్క లెవెల్ ఏ ర్యాంక్ కానీ ఎస్ ర్యాంక్ కానీ షిఫ్ట్ అయ్యి వాళ్ళు ఒక గ్రేట్ హంటర్ లా మారుతారు. ఒకవేళ నేనేమైనా సెకండ్ అవేక్నింగ్ చేశానా అని చెప్పి ఎక్సైట్ ఫీల్ అయితే ఇంతలో కాంగ్ తకిషి అక్కడ ఒక మానామీటర్ పెట్టి జిన్వుని తన మాన పవర్ ని చెక్ చేయమని చెప్తాడు. జిన్వు అలా చెక్ చేసుకుంటే జిన్చుల్ ఇలా మనసులో అనుకుంటాడు, సాన్ జిన్వున్ గనుక సెకండ్ అవేక్నింగ్ చేస్తే అక్కడున్న ఆ బీస్ట్లని వాటన్నిటిని చంపే అవకాశం ఉంటది. అందులో సర్వైవ్ అయిన వాళ్ళు చెప్పింది చూస్తే సాన్ జిన్వు సెకండ్ అవేక్నింగ్ ఖచ్చితంగా చేసి ఉంటాడు అని చెప్పేసి అంటాడు. ఇంతలో జిన్వు యొక్క మానామీటర్ లో 10 పాయింట్స్ చూపిస్తుంది. అది చూసి వీళ్ళు జిన్వుకి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే కాంగ్ తక్షి ఇలా అంటాడు, నార్మల్ గా లోయెస్ట్ ఒక ఈ ర్యాంక్ హంటర్ కి తక్కువలో తక్కువ 70 మానా అయినా ఉంటది, వీడికి 10 ఉంది, వీడు నార్మల్ గా ఒక హ్యూమన్ లెక్కే హంటర్ ఎలా అయ్యాడు అని చెప్పేసి కాంగ్ తక్షి అంటాడు. జిన్చుల్ మనసులో ఇలా అనుకుంటాడు, జిన్వులో సెకండ్ అవేక్నింగ్ జరగకపోతే తను ఎలా సర్వైవ్ అయ్యాడు అనుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ జిన్వు మంచం మీద అలా పడుకొని ఉంటే అక్కడ ఒక బాక్స్ లాంటిది ఓపెన్ అయ్యి అందులో ఒక మెసేజ్ వస్తుంది, నీకు అన్రీడ్ మెసేజెస్ ఉన్నాయని. ఏంటబ్బా అని చెప్పి తను ఆలోచిస్తా ఉంటాడు. ఇప్పుడే తనకి ఇలా గుర్తొస్తుంది, నేను ఆల్మోస్ట్ చనిపోయే ముందు కూడా ఇలాంటిదే ఒకటి పాపప్ వచ్చి నేను బ్రతకాలా వద్దా అని చెప్పి అడిగితే నేను బ్రతకాలి అన్నాను అన్న విషయం గుర్తొస్తుంది. ఇంతలో అక్కడికి మా మరదలు వస్తుంది, అదే జిన్వాల్ చెల్లి. మీకు కూడా మరదలేండి, ఏడవకండి. అక్కలో చెల్లెళ్ళు జిన్వు మీకు బావే, మీరు ఏడవకండి. తను వచ్చిన తర్వాత జిన్వుని చూసి నువ్వు ప్రతిసారి ఇలా హాస్పిటలైజ్ అవుతున్నావు, ఈసారి కనుక నువ్వు హాస్పిటలైజ్ అయ్యావంటే కనుక నేను స్కూల్ మానేసి పనికి వెళ్తా, అప్పుడు నువ్వు హంటర్ గా మానేసి నువ్వు ఏదో పని చేసుకోవచ్చు అనేసి అంటే జిన్వు నెక్స్ట్ టైం ఇలా జరగదులే అంటాడు. ఆ తర్వాత జిన్వు ఈ క్వెస్ట్ కనిపిస్తుందా అని అడిగితే ఏంటిది అని చెప్పేసి అడుగుతాడు. తనకేం కనబడదు అక్కడ. ఇప్పుడు జిన్వు జిన్హాన్ ఇలా అడుగుతాడు, నువ్వు గేమ్స్ ఆడతావు కదా, ఆ గేమ్స్ లో మెసేజెస్ ఏమైనా కనబడకపోతే నువ్వు ఏం చేస్తావు అంటే జిన్హా ఇలా చెప్తుంది, అన్రీడ్ మెసేజ్ బాక్సెస్ లోకి వెళ్తా అనేసి అంటే ఆ మాట తిను చెప్తాడు. ఇప్పుడు అక్కడ కొన్ని పాపప్స్ వస్తాయి, చదవాల్సిన మెసేజెస్ అన్ని. ఆ తర్వాత జిన్హా వెళ్ళిపోతుంది. ఈ పాపప్ మెసేజ్లన్నీ చూసిన తర్వాత జిన్వుకి ఒక డైలీ క్వెస్ట్ లాంటిది వస్తుంది. అందులో రన్నింగ్ అని పుషప్స్ అని 100 చేయాలని చెప్పి వస్తాయి. ఏంట్రా కామెడీ చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ పడుకుంటాడు. కట్ చేస్తే ఇక్కడ జిన్చుల్ ఇంకా కాంగ్ తక్షి కార్ లో అలా వెళ్తా ఉంటారు కదా. ఇక్కడ జరిగిన మ్యాటర్ అంతా హంటర్ అసోసియేషన్ చైర్మన్ అయిన గో కి చెప్తారు. ఆయన ఇది ఒక స్పెషల్ ప్లేస్ లా ఉంది, వీళ్ళంతా సర్వైవ్ అయ్యారు, కానీ అక్కడ డంజన్ బ్రేక్అవుట్ ఏం అవ్వలేదు కాబట్టి హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. ఇప్పటి వరకు ఇలాంటి కేసు ఏమీ రాలేదు కదా, ఇదంతా మన డేటాబేస్ లో పెట్టు, ఫర్దర్ గా దీని గురించి ఎంక్వైరీస్ చేద్దామని చెప్పేసి అంటారు. కట్ చేస్తే ఇక్కడ చోయ్ జాంగిన్ అనే గిల్డ్ మాస్టర్ చాహే ఇన్ ని తన నెక్స్ట్
బి ర్యాంక్ డంజన్ కి లీడర్ గా ఉండమని చెప్తే చాహే ఇన్ నా ఎబిలిటీస్ మీద నాకు అంత పట్టు లేదు, మీరేమో అలా లీడర్ గా వెళ్ళమంటున్నారు అనేసి అంటే మనం ఇలా డంజన్స్ లోకి వెళ్ళినప్పుడే మన యొక్క స్కిల్స్ బాగా మెరుగుపడతాయి అని చెప్పేసి అంటే ఇంకా దానికి చాహే ఇన్ ఓకే అంటది వెళ్ళటానికి. రోడ్డు మీద ఒక డంజన్ లాంటిది క్రియేట్ అయితే అక్కడ ప్రజలందరూ దాన్ని చూసి చూడనట్టు పక్క నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఇక్కడ మనడు హాస్పిటల్లో పడుకొని ఉంటాడు కదా, తన మిషన్స్ ఏవి కంప్లీట్ చేయకపోయేసరికి తనకి పెనాల్టీ పడి అక్కడ మొత్తం ఎర్త్ క్వేక్ లా వస్తుంది. జిన్వు కంగారైపోయి కళ్ళు తెరిచి చూసేపాటికి ఒక డెజర్ట్ లాంటి ప్లేస్ లో ఉంటాడు. వెనకాతల ఒక పెద్ద స్పైడర్ లాంటిది ఏదో ఉంటది. ఇక్కడ ఈ హాస్పిటల్లో నర్సులు వచ్చి ఈ జిన్వు రూమ్ లో చూస్తే జిన్వు కనబడ్డు. జిన్వు ఈ డెజర్ట్ లోకి వెళ్ళిన తర్వాత 4 గంటలు సర్వైవ్ అవ్వాలి అని ఉంటది. ఆ పెద్ద జైంట్ లాంటి స్కార్పియన్ సంథింగ్ ఏదో అనుకోండి, అది జిన్వుని వెంబడిస్తా ఉంటే జిన్వు 4 గంటల పాటు దానికి అందకుండా సర్వైవ్ అవ్వాలి. మనడు పరిగెడతా 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 ఉంటాడు. 2 గంటలు అయిపోయింది. ఇక్కడ ఈ హాస్పిటల్లో వీళ్ళు నెతుకుతా ఉంటారు ఎక్కడ ఈ జిన్వు వీళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి. మనడు పరిగెడుతూ 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 ఫైనల్ గా ఈ 4 గంటలు సర్వైవ్ అయ్యి హాస్పిటల్లో పడిపోతాడు. మళ్ళీ ఇప్పుడే జిన్వుకి అక్కడ ఒక పెనాల్టీ క్వెస్ట్ లాంటి పాపప్ ఒకటి పాప అయింది ఆ నోటిఫికేషన్స్ లో. జిన్వు ఇంకా అలా స్పృహ తప్పి పడిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తన ఫోన్ కాల్ లో తన చెల్లికి చెప్తాడు నేను బానే హీల్ అవుతున్నా అని. కట్ చేస్తే లీ జూహీకి ఒక మిషన్ వస్తుంది, ఏ ర్యాంక్ డంజన్ కి వెళ్ళాలి. తను ఆల్రెడీ ఈ డంజన్ లో ఉన్న ట్రామటైజేషన్ కి తను రాను అని చెప్పేసిన తర్వాత ఆ ఫోన్ కాల్ లో జిన్వు బాగానే రికవర్ అయ్యాడు, ఇప్పుడు మేల్కొనే ఉన్నాడు అంటే తిను ఆనందపడి ఫ్లవర్స్ తీసుకొని వెళ్తుంది. ఇక్కడ హాస్పిటల్ కి వెళ్లి చూస్తే మన జిన్వు పరిగెడతానే ఉంటాడు, ఐ మీన్ ట్రైనింగ్ అవుతా ఉంటాడు. పక్కనున్న నర్సెస్ ఇలా అనుకుంటారు, హంటర్స్ వాళ్ళు రికవర్ అయిన వెంటనే మళ్ళీ ఇట్లా శ్రమపడి మనందరినీ సేవ్ చేయడానికి మంచి ఎఫర్ట్స్ పెడతారు అన్న టైప్ లో పాజిటివ్ గా మాట్లాడితే లీ జూహీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జిన్వు తన డైలీ క్వెస్ట్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని తనకి 3 ఆఫర్స్ వస్తాయి, అందులో ఏది కావాలంటే ఆ రివార్డ్ తీసుకోవచ్చు, నేను ఫుల్ రికవరీ అంటాడు. ఇప్పుడే ఇలా చెప్తాడు, నేను కనిపెట్టింది ఏంటంటే ఈ నోటిఫికేషన్స్ నా ఒక్కడికే కనిపిస్తాయి, ఇంకా డైలీ క్వెస్ట్లు కంప్లీట్ చేసిన తర్వాత రివార్డ్స్ వస్తాయి, ఎబిలిటీ పాయింట్స్ లాంటివి వస్తాయి, ఆ ఎబిలిటీ పాయింట్స్ తో నేను ఏది కావాలంటే ఆ స్ట్రెంత్ నేను పెంచుకోగలను అని చెప్పేసి అక్కడ ఒక నోటిఫికేషన్ అలా చూస్తాడు. తన ఎబిలిటీ పాయింట్ ని తన స్ట్రెంత్ ని పెంచుకోవడానికి యూస్ చేసి నాలో స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది, అది నేను గమనించగలుగుతున్నా. ఆ డబుల్ డంజన్ లోకి వెళ్ళిన తర్వాత చాలా విచిత్రంగా జరిగింది అని చెప్పి అనుకుంటాడు. ఆ నెక్స్ట్ డే తన డైలీ క్వెస్ట్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత తనకు ఒక గిఫ్ట్ బాక్స్ లాంటిది వస్తుంది. ఆ బాక్స్ లో నుంచి ఒక కాగే వస్తుంది. కాగే అంటే జాపనీస్ లో కీ. ఇప్పటి వరకు నాకు అన్ని పనికిరాని ఐటమ్సే వచ్చేవి, పెన్నులని యాపిల్స్ అని. ఇదే ఫస్ట్ టైం ఇలాంటి కీ రావటం అని చెప్పి ఆలోచించిన తర్వాత అక్కడ ఒక పాపప్ నోటిఫికేషన్ లో ఇది ఒక ఇన్స్టెంట్ డంజన్ అని చెప్పేసి అంటారు. అది చూసి జిన్వు ఈ ఇన్స్టెంట్ డంజన్ నేను ఇంకా స్ట్రాంగ్ అవడానికి ఉపయోగపడుతుందేమో అని చెప్పి హ్యాపీగానే ఫీల్ అవుతూ ఈ డబుల్ డంజన్ లో ఉన్న ఆ గాడ్ ని గుర్తు తెచ్చుకుంటాడు. కట్ చేస్తే ఈ డంజన్స్ ఓపెన్ అయ్యి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. టీవీలో ఎక్కడెక్కడ ఏ డంజన్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయో ఒక రిపోర్టర్ చెప్తా ఉంటది. ఇక్కడ జిన్వు యొక్క ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. జిన్వు వాళ్ళ మమ్మ అలా కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడే వాళ్ళ చెల్లి వస్తుంది. వాళ్ళ అమ్మకి ఏమైందో తెలియక వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్లో డాక్టర్ ఇలా చెప్తారు, మీ మమ్మీకి ఎటర్నల్ స్లీప్ అనే డిసీజ్ వచ్చింది. ఈ డిసీజ్ ఈ గేట్స్ ఓపెన్ అయిన తర్వాతే వచ్చిన డిసీజ్. ఈ డిసీజ్ 10,000లో ఒక పర్సన్ కి వస్తుంది. ఇంకా మీ అమ్మ ఇలా పడుకోవటమే, ఇంకా చేసేదేం లేదు. మేము చేయగలిగేదల్లా మీ అమ్మకి లైఫ్ నివ్వటం. తను అలా ఉన్నంతసేపు మేము అలా ట్రీట్మెంట్ చేస్తే తను లెగవదు గానీ బతికే ఉంటది అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత మన జిన్వు కష్టపడి పనిచేసి ఎక్సర్సైజ్లని అవ్వని ఇవ్వని చేసి ఫైనల్ గా మన హంటర్ అసోసియేషన్ లో జాయిన్ అవుతాడు. ఇదంతా మనడు డైలీ క్వెస్ట్ చేస్తూ గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. తన ఫస్ట్ మిషన్ లో కొన్ని డేంజరస్ బీస్ట్లను చూసి భయపడతా ఉంటే అక్కడ కొంతమంది జిన్వుని కాపాడి నువ్వు ఒక వేస్ట్ గాడివి అంటారు. అదంతా గుర్తు తెచ్చుకుంటాడు. ప్రెసెంట్ లో మనోడు ఆ వచ్చిన కీని పట్టుకొని హాప్ చింగ్ అనే ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తాడు. అక్కడికి వచ్చి ఆ కీని తీసుకొని ఎలా అయినా సరే నా స్ట్రెంత్ ని పెంచుకోవాలి అని చెప్పి ఆ కీని అందులో తోస్తాడు. ఇప్పుడే జిన్వు వెళ్ళటానికి ఒక పోర్టల్ లాంటిది వచ్చి అందులోకి వెళ్తాడు. తను బయటికి వెళ్ళిపోదామని చూస్తాడు కానీ వెనక అది డోర్ లాక్ అయిపోతుంది. పక్క నుంచి ఒక ఆవిడ అలా బయటికి వెళ్ళిపోతుంటే అప్పుడే జిన్వుకి అర్థమవుతుంది ఇది ఒక వేరే డైమెన్షన్ లో ఉంది అని చెప్పి. తనకు అక్కడ ఒక పాపప్ మెసేజ్ వస్తుంది, లోపల ఉన్న డంజన్ మాస్టర్ ని చంపితే గానీ బయటికి వెళ్ళలేవు అనేసి. అంటే ఇప్పుడు నేను పారిపోవడానికి కూడా లేదు అని చెప్పి భయపడుతూ చేసేదేం లేదు, నేను ఎలా అయినా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి లోపలికి వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని గాబ్లిన్స్ జిన్వు మీద అటాక్ చేస్తాయి. ఆ గాబ్లిన్స్ అలా అటాక్ చేస్తే జిన్వు వాటి నుంచి తప్పించుకుంటానే ఉంటాడు. అవి అటాక్ చేస్తే మనడు తప్పించుకుంటాడు, అవి అటాక్ చేస్తే మనడు తప్పించుకుంటాడు. అందులో ఒక గాబ్లిన్ ఇలా అటాక్ చేయగానే జిన్వు యొక్క బ్యాగ్ తెగిపోయి తన కింద దొర్లుకుంటూ సీరియల్లో దొర్లుకుంటూ వెళ్తారు కదా, అలా వెళ్తూ ఒక దగ్గర ఆగుతాడు. ఆ తర్వాత జిన్వుని అటాక్ చేయడానికి ఒక గాబ్లిన్ వస్తే దాన్ని అటాక్స్ తప్పించుకుంటూ దాన్ని కడుపులో పొడిచి దాన్ని చంపేస్తాడు. ఒక దాన్ని చంపాన కాన్ఫిడెన్స్ తో మిగతా 2 అటాక్ చేస్తుంటే వాటిని తప్పించుకుంటూ ఒక దాన్ని గుర్ర మీద ఇంకో దాన్ని వీప్ వెనకాతల వైపు పొడిచి చంపేస్తాడు. వాటిని చంపాను అన్న ఆనందంలో స్ట్రాంగ్ అయ్యాను అని చెప్పేసి జిన్వు అనుకుంటాడు. అదే టైంలో అక్కడికి ఒక రెడ్ వుల్ఫ్ వచ్చి జిన్వుని అటాక్ చేస్తే దాన్ని చూసి జిన్వు
కాళ్ళు వణికిపోతాయి. ఏంటి నేను దీనికి భయపడుతున్నానా అని చెప్పి డబుల్ డంజన్ లో చూసిన ఆ గాడ్స్ ని వీటిని గుర్తు తెచ్చుకొని వాటితో పోల్చుకుంటే ఇది జుజుబి అనుకుంటాడు. ఈ వుల్ఫ్ అక్కడ గట్టిగా అరుస్తూ ఇంకా జిన్వుని అటాక్ చేసి తన బొగ్గ మీద చిన్న స్క్రాచ్ చేస్తే జిన్వు ఇలా అనుకుంటాడు, ఇది గనక నన్ను అటాక్ చేసి చంపేసిందంటే ఇంకంతే సంగతులు అని చెప్పి అనుకుంటాడు. ఆ జిన్వుని అటాక్ చేయడానికి ఫుల్ పరిగెత్తుకుంటూ జిన్వు మీదకి వస్తుంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. అలా చెప్పా ఎపిసోడ్ 4 ఐ గాట్ గెట్ స్ట్రాంగర్, ఐ హావ్ గాట్ టు స్ట్రాంగర్. అంటే నేను బలవంతుడిని అవ్వాలి. ఈ సిల్వర్ ఫ్యాంగ్స్ ఉన్న ఈ వుల్ఫ్ అలా అటాక్ చేస్తా ఉంటే జిన్వు ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి పారిపోతా ఉంటాడు. అక్కడ వాటి నుంచి తప్పించుకోవటానికి దాని నుంచి తప్పించుకోవటానికి ఎగురుతా ఉంటే తన బాడీ లైట్ గా ఫీల్ అయ్యి సింపుల్ గా ఎగరగలుగుతాడు. నేను ఎలా అయినా గట్టిగా స్ట్రాంగ్ గా అవ్వాలి అని చెప్పి తన దగ్గర వెపన్ కూడా లేదని భయపడుతూ ఈ అటాక్ చేస్తున్న వుల్ఫ్ ని గట్టిగా గుద్దుతాడు. వాటిని గుద్దేస్తా ఉంటాడు. ఆ వుల్ఫ్ అలా అటాక్ చేస్తా ఉంటే వాటిని తప్పించుకుంటూ దాన్ని కొడుతూ ఇప్పుడే దాన్ని చంపాలంటే ఒక వెపన్ కావాలి అని చెప్పి రిలీజ్ అయ్యి తన ఇన్వెంటరీని గుర్తు చేసుకొని అందులో ఒక కత్తి లాంటిది ఉంటది. ఆ ఇన్వెంటరీలో ఇలా చేపెట్టి కత్తిని తీసి ఈ వుల్ఫ్ ని ఇలా సగానికి నరికేస్తాడు. అది చచ్చిపోతుంది. జిన్వు ఇలా అనుకుంటాడు, ఈ స్వాడ్ నా దాంట్లో ఎందుకుంది? మిస్టర్ కిమ్ ఇది 3 మిలియన్ ఉంటది అన్నారు, నా దాంట్లో ఎందుకుంది? నా ఇన్వెంటరీలో ఎందుకుంది అని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఇంకా చాలా వుల్ఫ్స్ వస్తాయి. నాతో ఈ వెపన్ ఉన్నంత వరకు నన్ను ఎవరో ఆపలేరురా అని చెప్పి ఆ వెపన్ ని లేపుదామని చూస్తే అది ఎంత మాత్రం లేగదు. తను కంగారు అయిపోతా ఉంటాడు. ఈ వుల్ఫ్స్ అటాక్ చేస్తా ఉంటే అప్పుడు అవి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ బ్లేడ్ ఉంటది కదా, ఈ స్వాడ్, దాన్ని లేపి ఒక దాన్ని అటాక్ చేస్తే అది నోటితో పట్టేసుకుంటది ఈ స్వాడ్ ని. ఈ స్వాడ్ ఉన్నంత వరకు నేను మిమ్మల్ని చంపగలను, దీన్ని వదిలే అని చెప్పి దాన్ని గట్టిగా తంతే అని చెప్పి సైడ్ పడిపోయింది. అది ఇంకా ఆ స్వాడ్ ని యూజ్ చేసి ఆ వుల్ఫ్ నరికేస్తే ఇంకో వుల్ఫ్ వైపు చూస్తాడు. నేను ఆ డంజన్ లో ఉన్న వాటితో పోల్చుకుంటే ఇవేం పెద్ద విషయం కాదు అని చెప్పి అనుకుంటే ఆ వుల్ఫ్ వైపు నడుచుకుంటా వెళ్తాడు. ఇంతలో ఆ వుల్ఫ్ భయపడి పారిపోతుంది. జిన్వు ఒక దగ్గర కూర్చొని తన నోటిఫికేషన్ బాక్స్ ని చూస్తే అందులో తను లెవెలప్ అయినట్టు వస్తుంది. ఆ లెవెలప్ లో తన ఎబిలిటీ పాయింట్స్ అన్ని ఒక్కొక్కటిగా పెరిగాయని చెప్పి గమనిస్తాడు. డైలీ క్వెస్ట్ల ద్వారా నాకు రోజు 3 ఎబిలిటీ పాయింట్స్ వస్తున్నాయి. వాటితో నేను నా స్ట్రెంగ్త్ ని పెంచుకుంటున్నా. కానీ లెవెలప్ అయితే ఇంకా ఫాస్ట్ గా నా ఇంటెలిజెన్స్, నా స్ట్రెంగ్త్ అన్ని పెరుగుతాయి కదా అని చెప్పి అనుకుంటాడు. ఏంటో ఈ నోటిఫికేషన్లు, ఈ డంజన్లు, నా పవర్ పెరగటం ఇదంతా ఒక గేమ్ లా ఉంది. నిజానికి రియాలిటీలో నా పవర్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా లేదా అని చెప్పి డౌట్ వస్తుంది. ఇప్పుడే ఒక నోటిఫికేషన్ నుంచి పొలిగోర్ లాంటిది ఐటమ్ ఏదో వస్తుంది. తీసుకొని ఇలా ఆలోచిస్తా ఉంటాడు. ఒక స్టోర్ లాంటిది ఓపెన్ అయితే ఆ స్టోర్ ని ఓపెన్ చేసి చూస్తాడు. ఇందులో ప్రెజెంట్ నేను ఏమీ కొనలేను నా లెవెల్ కి అనుకొని తన దగ్గర ఉన్న ఆ పులిగోర్ లాంటిది అమ్మేస్తే నిజుగోరుదో వస్తాయి, అంటే 20 గోల్డ్ వస్తాయి. ఈ రియల్ లైఫ్ క్యాష్ లో ఎంతకి సమానం? నాకు తెలిసి ఇది ఒక ఏ ర్యాంక్ డంజన్ కాబట్టి అవి చాలా తక్కువేమో అనుకుంటాడు. ఇంకా నేను చేసేదేం లేదులే, ఈ డంజన్ లో ఉన్న డంజన్ మాస్టర్ ని చంపడానికి వెళ్ళాలి. తను చంపితేనే నాకు ఈ డంజన్ నుంచి బయటకు వెళ్ళడానికి టెలిపోర్టేషన్ స్టోన్ దొరుకుతుంది అని చెప్పి తను ఆ కత్తిని పట్టుకొని ఈ బాస్ ఎక్కడున్నాడు అని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. ఆ బాస్ ని నేను ఒక్కడనే చంపగలనా లేదా అని చెప్పి ఆలోచనలో పడతాడు జిన్వు. ఇప్పుడే జిన్వుకి ఇలా అనిపిస్తుంది, నేను ఒకవేళ లెవెలప్ అయితే గనక ఈ డంజన్ మాస్టర్ ని ఈజీగా చంపేయొచ్చేమో అనుకుంటూ ఒకవేళ నేను దాన్ని చంపకపోతే నేను చచ్చిపోవచ్చేమో ఈ డంజన్ లో అనుకుంటాడు. ఎదురుగా చూస్తే ఆ రెడ్ వుల్ఫ్ కనిపిస్తుంది. ఆ రెడ్ వుల్ఫ్ తో పాటు వెనకాతలు ఒక మంద లాంటి వుల్ఫ్లు కనిపిస్తాయి. ఇక నేను భయపడటానికి ఛాన్స్ లేదు, చావనే నేను చవి చూసి వచ్చినోడిని, మీరంతా రండి చూసుకుందామని చెప్పి వాటితో ఫైట్ చేస్తూ జిన్వు ఇలా తన పాస్ట్ ని గుర్తు తెచ్చుకుంటాడు. తను హంటర్ అసోసియేషన్ లో జాయిన్ అవటం, వాళ్ళ అమ్మ మెడికల్ బిల్స్ కి తను డబ్బులు కడతా అంటాం, ఇప్పటి వరకు సర్వైవ్ అవ్వటం, ఇదంతా గుర్తు తెచ్చుకొని వాటితో ఫైట్ చేసి ఒక్కొక్క దాన్ని నరికేస్తా ఉంటాడు. జిన్వు ఒక్కొక్క దాన్ని నరుకుతుంటే ఒక్కొక్కటి లెవెలప్ అవుతా ఉంటది తన స్కిల్స్, ఎబిలిటీస్ అన్ని. అలా లెవెలప్ అయిన తర్వాత మొత్తం అన్నిటిని చంపేస్తాడు. ఇప్పుడే జిన్వు ఒక టైటిల్ అక్వైర్ చేస్తాడు, వుల్ఫ్ అసాసినేటర్ అని. ఈ వుల్ఫ్స్ అన్నిటిని చంపాడు కాబట్టి. కట్ చేస్తే ఇక్కడ ఊర్లో ఉన్న ఈ డంజన్స్ ఉంటాయి కదా, అందులో ఒక డంజన్ బ్రేక్ డౌన్ అవడానికి ప్రిపేర్ అవుతా ఉంటది. ఇక్కడ జిన్వు వీటన్నిటిని చంపేసిన తర్వాత తన ఇన్వెంటరీ బాక్స్ ని చూసుకుంటే అందులో కొన్ని ఇన్వెంటరీ ఐటమ్స్ కనిపిస్తాయి. 2 విరిగిపోయిన కత్తులు లాంటివి, ఇంకా 34 వుల్ఫ్ ఫ్యాంగ్స్, కొన్ని కోట్స్, అలానే దీనికి కావాల్సిన టెలిపోర్టేషన్ స్టోన్ కూడా దొరుకుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఆ స్టోన్ ని పట్టుకొని ఈ స్టోన్ ని సంపాదించడం చాలా ఈజీనే. ఈ మిషన్స్ ద్వారా నేను చాలా ఈజీగానే స్ట్రాంగ్ అవుతున్నా. ఇప్పుడు ఈ డంజన్ లో ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా? ఒకవేళ వెనక్కి వెళ్తే గనక ఈ డంజన్ మళ్ళీ టైం అవుట్ లో అయిపోయి బ్రేక్ అయింది అంటే నేను స్ట్రాంగ్ అవ్వలేను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటూ ఏదైతే అదైంది, నేను ముందుకే వెళ్తా అని చెప్పి జిన్వు అలా ఇంకా డంజన్ లోపలికి వెళ్ళటానికి ప్రిపేర్ అయ్యి వెళ్తాడు. చేస్తే ఇక్కడ లీ జూహీ నడుచుకుంటా వెళ్తా ఉంటే తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. దగ్గరలో ఒక డంజన్ బ్రేక్
బ్రేక్ జరిగింది, మీరు అక్కడికి రండి, హీలర్స్ తక్కువయ్యారు అనేసి అంటే తను ఏం చేయాలో అర్థం కాక అప్పుడే జిన్వుని గుర్తు తెచ్చుకుంటది. జిన్వు హాస్పిటల్లో పరిగెడుతూ తను ఎక్సర్సైజ్లు చేస్తూ అది ఉంటాడు కదా, మోటివేట్ అయ్యి తిను కూడా ఆ డంజన్ బ్రేక్ అయిన ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి ప్రిపేర్ అయింది. జిన్వు ఇలా డంజన్ లో వెళ్తూ అక్కడ కొన్ని బీస్ట్లను చంపేస్తా ఉంటాడు. అప్పుడే జిన్వుకి ఒకటి అర్థం అవుతుంది, ఈ బీస్ట్ల మీద ఉండే కలర్స్ ని బట్టి వాటి పవర్స్ వ్యారీ అయి ఉన్నాయి. వైట్ కలర్ లో నేమ్ చూపిస్తే అవి నాకంటే వీక్ వి, ఆరెంజ్ కలర్ లో నేమ్ చూపిస్తే అవి నాకు సమానం, ఇంకా రెడ్ అయితే నాకంటే చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి అనుకుంటాడు. ప్రెసెంట్ ఈ లైకన్స్ అన్ని వైట్ కలర్ లో చూపిస్తున్నాయంటే నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను అని చెప్పి జిన్వు అనుకుంటూ అలా నడుచుకుంటా వెళ్తాడు. ఈ లైకన్స్ అంటే ఈ వుల్ఫ్స్. జిన్వు అలా నడుచుకుంటా వెళ్తూ ఒక చిన్న అండర్ గ్రౌండ్ లాంటి దాన్ని చూస్తాడు. అక్కడ నించొని ఈ లోపల ఉన్న మాన్స్టర్ యొక్క ప్రెజెన్స్ నేను గమనించగలుగుతున్నా, ప్రెజెంట్ నా లెవెల్ తో నేను దాన్ని చంపలేనేమో అనుకుంటూ తన స్టాట్స్ చూసుకుంటాడు. స్టేటస్ తన లెవెల్ 15, స్ట్రెంత్ 65 ఇవన్నీ చూపిస్తా ఉంటారు అక్కడ. ప్రెజెంట్ నా స్టాట్స్ తో నేను దాన్ని చంపలేను గానీ ట్రై చేయాలి అని చెప్పి కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అండర్ గ్రౌండ్ కెనాల్ లాంటిది ఉంటుంది, అంటే డ్రైనేజ్ వెళ్లే ప్లేస్. అందులోంచి ఒక స్నేక్ స్పీడ్ గా పరిగెత్తుకుంటూ పాక్కుంటూ వచ్చి జిన్వుని అటాక్ చేస్తుంది. జిన్వు దాని పేరు ఆరెంజ్ కలర్ లో ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు, కానీ తను ఈ స్నేక్ కంటే చాలా వీక్ అని చెప్పి రియలైజ్ అవుతాడు. ఈ స్నేక్ చుట్టూ స్కేల్స్ లాంటివి కవర్ అయి ఉన్నాయి, నా స్వాడ్ దీని మీద ఎందుకు పనికిరాదు అని చెప్పి అనుకుంటాడు. తన స్వాడ్ కూడా విరిగిపోయి ఉంటది. ఆ స్నేక్ జిన్వుని అటాక్ చేస్తే జిన్వు దాని నుంచి తప్పించుకొని తన కత్తితో సైడ్ నుంచి స్క్రాచ్ చేద్దాం అనుకుంటాడు, కానీ చిన్న గీత కూడా పడదు. చుట్టూ తిరిగి ఇలా జిన్వు మీదకే వస్తుంది. అప్పుడే జిన్వు ఇలా అనుకుంటాడు, నేను దీన్ని నరకలేకపోతున్నాను, అలా నా చేతులతో దీన్ని ఏమీ చేయలేను, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఆ స్నేక్ అలా అటాక్ చేస్తుంటే వాటి నుంచి తప్పించుకుంటాడు జిన్వు. ఈ స్నేక్ జిన్వుని గట్టిగా గుద్ది నీటిలోకి తోసిన తర్వాత జిన్వు నీటిలో పడితే నీటిలో నుంచి అటాక్ చేద్దాం అనుకుంటది. జిన్వు నీటిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జిన్వుని అటాక్ చేసి అక్కడ ఒక పెద్ద ట్రైన్ లాంటిది జిన్వు మీదకి పడేస్తే జిన్వు దాని నుంచి తప్పించుకొని సైడ్ కి వెళ్ళిపోతాడు. ఆ స్నేక్ అలా చూస్తా ఉంటే జిన్వు ఆ స్నేక్ ని చూస్తూ నేను ఎంత స్ట్రాంగ్ అవ్వాలి దీన్ని చంపడానికి అంటూ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఒక పర్సన్ జిన్వుకి ఇలా చెప్తాడు, నిన్ను చుట్టుపక్కల వాళ్ళంతా వీకెస్ట్ ఫైటర్ అనేసి అంటున్నారు, వాళ్ళందరినీ తప్పు అని నిరూపించు అనేసి అంటారు. సరే అని చెప్పి జిన్వు అంటాడు. ప్రెజెంట్ లో ఈ స్నేక్ అలా అటాక్ చేస్తా ఉంటే జిన్వు వాటి నుంచి తప్పించుకుంటా ఉంటాడు. ఆ తర్వాత జిన్వుని గాడ్ కి ఇలా పిన్ చేసి ఆ గాడ్ లోంచి అవతలకు పోయేలా ఆ స్నేక్ గట్టిగా గుద్దేస్తుంది. ఇప్పుడే జిన్వు ఇలా అనుకుంటాడు, స్ట్రాంగ్ గా ఉన్న పర్సన్స్ కి వీక్ వాళ్ళంటే చాలా చిరాకు, అంతేకాదు ఈ వీక్ గా ఉన్న పర్సన్స్ స్ట్రాంగ్ వాళ్ళని చూసి ఇప్పుడు భయపడుతూ వాళ్ళు ఏం చేస్తారా అని చెప్పి ట్రెంబల్ ఫీల్ అవుతా ఉంటారు. ఇప్పుడు ఎలా అయినా సరే నేను స్ట్రాంగ్ అయ్యి అందరి దృష్టిలో నేను ఒక బెస్ట్ పర్సన్ అనిపించుకోవాలి, అందుకే నేను ఇక్కడికి వచ్చా అంటూ జిన్హు ఆ స్నేక్ ని అటాక్ చేస్తే ఆ స్నేక్ మళ్ళీ గుద్ది పడేస్తుంది సైడ్ కి. ఇప్పుడే జిన్హు చుట్టూ ఒక బ్రైట్ షైనింగ్ లా వస్తుంది. గాడ్ లెవెల్ పవర్ వస్తుంది అని తెలుసు, ఈ మాంగా చదవలేదు సో నాకు ఎట్లాంటి పవర్ వస్తుందో తెలియదు. ప్రెసెంట్ ఇక్కడ జరిగింది అయితే అది చెప్పా. నేను ఎలా అయినా స్ట్రాంగ్ అవుతా అని చెప్పి ఆ స్నేక్ అటాక్ చేసిన తర్వాత ఆ స్నేక్ ని ఇలా అటాక్ చేస్తాడు. ఆ తర్వాత స్నేక్ ఇలా సైడ్ కి తోసేస్తే జిన్హు చేతిలో ఉన్న కత్తి పోయిన తన చేత్తో ఆ స్నేక్ ని గట్టిగా పట్టుకుంటాడు. తన దగ్గర ఉన్న ఎబిలిటీ పాయింట్స్ అన్ని మొత్తం స్ట్రెంత్ కే పెట్టి ఈ స్నేక్ యొక్క షీల్డ్ ఉంటది కదా దాన్ని గట్టిగా అడిచేస్తాడు చేత్తో. జిన్వుని సైడ్ కి తోసేద్దాం అని చెప్పి ఆ పాము ట్రై చేస్తుంది, కానీ జిన్వు దాన్ని వదలకుండా గట్టిగా దాన్ని నొక్కేస్తా ఉంటాడు. దాంట్లోంచి బ్లడ్ వచ్చేస్తా ఉంటది. మన జిన్వు దాన్ని చంపేస్తా, నరికేస్తా, కొరికేస్తా అని చెప్పి వార్నింగ్లు ఇస్తా ఉంటాడు దానికి. అది అల్లాడుతా ఉంటది స్నేక్ అక్కడ పాపం. ఇంకా ఫైనల్ గా ఆ స్నేక్ మొత్తం డిఫీట్ చేసి కింద పడిపోయిన తర్వాత నేను మొత్తానికి స్ట్రాంగ్ అయ్యానుగా అని చెప్పి మన జిన్వు అనుకుంటాడు. అప్పుడే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ లో లెవెల్ అప్ వస్తాయి. ఇంకొక నోటిఫికేషన్ లో కింగ్ ఆఫ్ ది స్వాంప్ పైన ఈ బ్లూ వెనమ్ ఫ్యాంగ్డ్ కాసకాని డిఫీట్ చేసావు అని చెప్పి నోటిఫికేషన్ లో వస్తుంది. దానికి రివార్డ్ గా జిన్వుకి ఒక డాగర్ లాంటిది వస్తుంది, చేతిలో కనిపిస్తుందిగా కత్తి, అలాంటి కత్తి వస్తుంది. దీన్ని బోన్స్ తో చేశారా టీత్ తో చేశారా అని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. ఆ డాగర్ యొక్క స్టాట్స్ అక్కడ కనిపిస్తాయి. జిన్వు ఇలా అనుకుంటాడు, డాగర్ మిస్టర్ కిమ్స్ వార్డ్ కంటే చాలా బెస్ట్, ఇంకా ఇది మన అపోనెంట్స్ యొక్క బ్లడ్ ని ప్యారలైజ్ చేస్తుంది, అలానే వాళ్ళ హెచ్పి ని -1% పర్ సెకండ్ కి డ్రైన్ చేస్తా ఉంటది అని జిన్వుకి తెలుస్తుంది. ఆ తర్వాత జిన్వుకి ఇంకో నోటిఫికేషన్ లో ఈ బాస్ ని చంపేయటం వల్ల ఈ డంజన్ మళ్ళీ నార్మల్ గా అయిపోతుంది, నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. ఆ ప్లేస్ అంతా నార్మల్ ట్రైన్ స్టేషన్ లో అయ్యి జిన్వు బయటకు వచ్చేపాటికి అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్న తర్వాత తన చేతిలో కత్తిని చూసి నువ్వు హంటర్వా అంటే అవును అంటాడు. తన దగ్గరలో జరుగుతున్న ఈ డంజన్ బ్రేక్ దగ్గరికి తీసుకువెళ్తా ఉంటే జిన్వు అదంతా గమనించి నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇక్కడ ఒక డంజన్ బ్రేక్ జరిగింది, ప్రెజెంట్ బాస్ అక్కడే ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. ఈ డంజన్ బ్రేక్ ప్లేస్ లో జనాల్ని ఇక్కడ పోలీసులు ఆపుతా ఉంటే ఆ సైట్ దగ్గరికి జిన్వు వస్తాడు. జిన్వు అక్కడ మొత్తం ప్లేస్ అంతా గమనించి ఇక్కడ ఈ ర్యాంక్ ఇంకా డి ర్యాంక్ హంటర్స్ ఉన్నారు, అక్కడ ఉన్న మాన్స్టర్ డి ర్యాంక్ ది, దాని డిఫెన్స్ చాలా ఘోరంగా ఉంది, ఇంకా ఇక్కడ హీలర్స్ ఎవరెవరు ఉన్నారా అని చెప్పి చూస్తూ అక్కడ జోహీని చూస్తాడు. జోహీ
ఇక్కడ ఏం వర్క్ చేయకుండా భయపడతానే ఉంటది. అక్కడ ఒక అమ్మాయి నువ్వు హీలర్ వే కదా హీల్ చేయనేసి అంటే సరే అని చెప్పంటూ తన హీలింగ్ స్పెల్ ని మళ్ళీ క్యాన్సిల్ అయిపోయేలా చేస్తుంది. అది చూసి జిన్వుకి అర్థమవుతుంది ఇది జరిగి 1 వారం అయినా సరే తను ఇంకా భయపడతానే ఉంది అంటూ ఇంకా నేను ఎలా అయినా ఈ డి ర్యాంక్ మాన్స్టర్ ని డిఫీట్ చేయాలి అని చెప్పి తన కత్తిని ఇలా పెట్టి దాని డిఫెన్స్ ని బ్లాక్ చేస్తే ఇంకా వీళ్ళు దాన్ని చంపేయగలరు అని చెప్పి దాని డిఫెన్స్ ని ఒక్క అటాక్ లో నాశనం చేస్తాడు. ఇక్కడ ఉన్న ఈ హంటర్స్ అంతా డి ర్యాంక్ ఈ ర్యాంక్ హంటర్స్ అంతా కలిపి దాని డిఫెన్స్ పోవడంతో దాన్ని నాశనం చేస్తారు. అక్కడ ఒక హంటర్ ఇలా గమనిస్తా ఉంటాడు. ఇప్పటి వరకు మేము ఎన్ని అటాక్స్ చేసినా దాని డిఫెన్స్ ని ఏం చేయలేకపోయాం, కానీ సడన్ గా దాని డిఫెన్స్ ఎలా పోయింది, ఇదంతా జరగడానికి ఏంటా కారణం అని చెప్పి అక్కడ జిన్వు వదిలేసిన ఉంటది కదా ఆ కత్తి కింద చూసి దీన్ని ఎవరో చేశారు, ఇంతమంది అటాక్స్ వర్క్ అవ్వలే కానీ ఆ అటాక్ వర్క్ అయిందంటే ఆ హంటర్ చాలా హై లెవెల్ హంటర్ అని చెప్పి అనుకుంటాడు. ఆ హంటర్ అక్కడ పోలీస్ ని ఈ కత్తిని ఎవరు యూజ్ చేశారు అనేసి అంటే ఒక హంటర్ యూజ్ చేశారు, ఇందాక ఆయన చేతులను చూసా అని చెప్పేసి పోలీస్ అంటూ వెనక్కి చూస్తే అక్కడ జిన్వు కనబడ్డు. జిన్వు అలా నడుచుకుంటా వెళ్ళిపోతే అక్కడ తన చేతులు ఇలా నరాలు కనిపించేలా కనిపిస్తుంది. నా చెయ్యి అలాగే ఉంటది, కాకపోతే చర్మం ఎక్కువ అడ్డేసింది. తను అలా వెళ్ళిపోతూ ఈ గోలెం చాలా పవర్ఫుల్ అయినా సరే వీళ్ళందరూ అటాక్ చేయడం వల్ల కొంచెం వీక్ అయి ఉంటది అనుకుని జిన్వు వెళ్ళిపోతాడు. వెనకతలు జోహి జిన్వు చూసి జిన్వు సాన్ అంటది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 5. హాస్పిటల్లో కొంతమంది నర్సులు జిన్వు గురించి తెగ మాట్లాడేసుకుంటా ఉంటారు. వాడి మజిల్ అలా ఉంది, వీడి మజిల్ ఎలా ఉంది, అది ఇది అని. పొట్టలున్న వాళ్ళు కూడా చూడొచ్చు కదా, పొట్ట సంపాదించడం చాలా కష్టం తెలుసా. వాళ్ళందరూ జిన్వు గురించి అలా పొగిడిన తర్వాత ఒక నర్స్ జిన్వు ఉన్న రూమ్ కి వెళ్తుంది. అక్కడ జిన్వు ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే జిన్వుని చూసి షాక్ అయిపోయింది ఆ నర్స్. ఇక్కడ స్క్రీన్ మీద మనం ఏం చూడాలి ఇప్పుడు, ఆ నర్స్ జిన్వు ఇంకా డిశ్చార్జ్ అవ్వాలని చెప్పిన తర్వాత జిన్వు కాంటాక్ట్ అడుగుతుంది ఫోన్ నెంబర్. అరే కుర్రోళ్ళు మిమ్మల్ని ఎవరైనా ఇలా అడిగారా. బ్యాక్ టు టాపిక్. కట్ చేస్తే అల్ట్రా మార్నింగ్ ఇంటర్వ్యూలో బెక్ యోన్హో ఉంటాడు. ఇంటర్వ్యూలో యోన్హోని ఏం చేస్తామని చెప్పి ఇంటర్వ్యూవర్ అడిగితే యోన్హో నేను ఒక ఫైర్ ఫైటర్ని కాబట్టి రోజు ట్రైనింగ్ చేస్తానే ఉంటాను, నేను రియల్ కాంబాట్స్ కి వెళ్ళకపోయినా సరే నేను అలా కూర్చుంటే నా స్కిల్స్ అన్ని పాడైపోతాయి, అది నా కంపానియన్స్ ని ఇబ్బందుల్లో పడేస్తుంది అని చెప్పేసి అంటారు. ఇదంతా జీనా జిన్వు వాళ్ళ చెల్లి టీవీలో చూస్తూ ఉంటది. తను కాలేజ్కి వెళ్తా ఉంటే అప్పుడే అక్కడికి జిన్వు వస్తాడు. జిన్వుని చూసి అన్నా నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావా అనేసి అంటే ఆ అంటాడు. తనకి ఇంకా అంబ్రెల్లా ఇచ్చి తనని పంపించేస్తాడు. రూమ్ లోకి వచ్చిన తర్వాత తన డైలీ క్వెస్ట్ ని కంప్లీట్ చేయాల్సిన వాటిలో రన్నింగ్ ఉంటది. తన మజిల్స్ ని చూసుకొని ఇదే రేంజ్ లో నేను ట్రైనింగ్ అయితే మంచి బాడీ బిల్డర్ అయిపోతానేమో అనుకుంటాడు. తన పాయింట్స్ చూసుకుంటే తనకి కొన్ని పాయింట్స్ మిగిలి ఉంటాయి, అవి దేనికి ట్రాన్స్ఫర్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. స్ట్రెంగ్త్ మనకు చాలా ఉంది కానీ మనలో ఎజిలిటీ ఇవేవి లేకపోతే ఇబ్బందే కదా, మనలో వైటాలిటీస్ ఇవన్నీ కూడా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ దేనికి ఆ పాయింట్స్ ఇవ్వాలో డిసైడ్ అవ్వక ఫైనల్ గా మ్యాజిక్ అని చూస్తాడు. ఈ మ్యాజిక్ మనకు అవసరమా లేదా అని చెప్పి మ్యాజిక్ ఇచ్చేస్తాడు 12 పాయింట్స్. అప్పుడే ఇంటి ఓనర్ ఫోన్ చేసి నువ్వు ఇంటి రెంట్ కట్టాలి అనేసి అంటే సరే కడతాను అని చెప్పేసి అంటాడు. సోఫాలో కూర్చొని ఆలోచిస్తా ఉంటాడు. ఇప్పుడు నా ర్యాంక్ పెరిగింది కాబట్టి నేను పెద్ద పెద్ద గేట్స్ కి వెళ్తే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, కానీ నేను ఈ ర్యాంక్ హంటర్ ని కాబట్టి నన్ను వాటిలోకి వెళ్ళనివ్వరు. ఈ హంటర్ అసోసియేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పవర్ ని మళ్ళీ రీవాల్యుయేషన్ చేయించుకుందామా అని చెప్పేసి అనుకుంటాడు. అంటే తిను ఏ ర్యాంక్ లో ఉన్నాడో చెక్ చేయించుకుందామా అనుకుంటాడు. ఒక హంటర్ లెవెల్ ని బట్టి ఆ హంటర్ వెళ్లే డంజన్స్ డిసైడ్ అయ్యి ఉంటాయని ఆలోచిస్తూ ఒకవేళ కనుక నేను పెద్ద పెద్ద డంజన్స్ కి వెళ్ళాను అంటే అందరూ నా మీద అటెన్షన్ చూపిస్తే అది కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. ఈ హంటర్స్ లో సెకండ్ అవేకనింగ్ అయిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు నేను ఏమైనా హడావిడి చేశా అంటే అందరూ నన్ను అట్రాక్ట్ అయ్యి నన్ను టార్గెట్ చేస్తారు, కాబట్టి నేను నా ప్రొఫైల్ కొంచెం లోగా ఉంచుకుందామని చెప్పి ఫిక్స్ అవుతాడు. ఇప్పుడే తన ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో తనకు ఒక మిషన్ వస్తుంది. ఒక డంజన్ కి వెళ్ళాలి. తను వెళ్లే దారిలో తన రన్నింగ్ క్వెస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ డంజన్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తే అక్కడ హాంగ్ డోంగ్సుక్ అనే ఒక మిషన్ లీడర్, ఇప్పుడు వీళ్ళు వెళ్ళే డంజన్ కి లీడర్ అనమాట, ఆయన జిన్వుని కలుస్తారు. ఆయన టీం మెంబర్స్ జిన్వుని ఎగతాళి చేస్తా ఉంటే దానికి ఆయన సారీ చెప్పి నువ్వు మా గ్రూప్ లో జాయిన్ అవుతావు అంటే జిన్వు అంటాడు. నీకు ఫోన్ లో ఆల్రెడీ చెప్పాను కానీ మళ్ళీ చెప్తున్నా, సి ర్యాంక్ డంజన్ లోకి వెళ్ళాలంటే 8 మెంబర్స్ ఉండాలి, అందులో హాఫ్ మెంబర్స్ సి ర్యాంక్ పైన ఉండాలి లేదా సి ర్యాంక్ అయి ఉండాలి. నువ్వు కాంబాట్ స్కిల్స్ కి పనికిరావు కాబట్టి నీకు అందులో దొరికే మానా క్రిస్టల్స్ గానీ ఎసెన్స్ క్రిస్టల్స్ గానీ ఏమి ఇవ్వం, కానీ నీ ఫీజు మాత్రం 2 మిలియన్ క్యాష్ ఇస్తామనేసి అంటారు. జిన్వు అక్కడ వీళ్ళందరినీ చూస్తే వాళ్ళందరిలో చాలా ఎక్కువ పవర్ ఉంటది, ఎక్కువ మానా కనిపిస్తుంది జిన్వుకి. ఇప్పుడు నేనేం చేయాలి అని జిన్వు అడిగితే మా బ్యాగ్స్ మోసుకు రావాలి, ఒక డేకి సరిపడా అనేసి అంటారు. మీరందరూ ఫైటర్స్ ట్యాంకర్స్ వెళ్తున్నారు, హీలర్స్ లేరా అనేసి అంటే అవసరం లేదు, మేము ఎప్పుడు ఇలానే డీల్ చేస్తామని చెప్పి హాంగ్ డోంగ్సుక్ చెప్తాడు. ట్యాంకర్స్ అంటే డిఫెన్స్ చేసేవాళ్ళు, ఫైటర్స్ అంటే అటాక్ చేసేవాళ్ళు, హీలర్స్ అంటే హీల్ చేసేవాళ్ళు. డోంగ్సుక్ ఒక అగ్రిమెంట్ లెటర్ ఇస్తే అందులో జిన్వు సైన్ చేస్తాడు. అప్పుడే అక్కడికి ఒక కుర్రోడు వస్తాడు. నేను నీలాగే బ్యాగ్స్ మొయ్యాలి అని చెప్తాడు.
చెప్తాడు. ఆ కుర్రోడి పేరు యూ జిన్హో, 21 years old డి ర్యాంక్ హంటర్. జిన్వు తన అవుట్ఫిట్ చూసి వీడు డి ర్యాంక్ హంటరా, వీడు ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నాడు, నాకు తెలిసి మంచి రిచ్ పార్టీ అయ్యి ఉంటాడు అనుకుంటాడు. ఈ జిన్హు నువ్వేం బాధపడకు, లోపలికి వెళ్ళాక నేను నిన్ను కాపాడుతా అని చెప్పి జిన్వుతో అంటాడు. వీళ్ళు అలా నడుచుకుంటూ డంజన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ డంజన్ ని చూసి ఈ దోంగ్సోక్ ని వీళ్ళ మెంబర్స్ అడుగుతారు, ఇది నిజంగా సి ర్యాంక్ దేనా లేకపోతే అంతకంటే ఎక్కువదా, ఈ డంజన్ అంత పెద్దగా ఉందేంటి అనేసి అంటే దోంగ్సోక్ చెప్తాడు, ఈ డంజన్ సి ర్యాంక్ అని 2-3 సార్లు ఎవాల్యుయేట్ చేసే చెప్పారు, ఇది సి ర్యాంకే అంటారు. జిన్వు ఈ డంజన్ ని గమనించి ఇందులోంచి వచ్చే పవర్ ని బట్టి ఇది ఒక సి ర్యాంక్ డంజన్ అనేసి అంటే యూజిన్హో ఆశ్చర్యపోతాడు. వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అది మొత్తం పిచ్ బ్లాక్ లో ఉంటది. దోంగ్సోక్ అక్కడ తన మెంబర్ ని లైట్ క్రియేట్ చేయమంటే అక్కడ మొత్తం లైట్ క్రియేట్ చేస్తారు. వీళ్ళు నడుచుకుంటా వెళ్తా ఉంటే జిన్వుకి కార్టినాన్ టెంపుల్ గుర్తొస్తుంది, అంటే డబుల్ డంజన్ గుర్తొస్తుంది. వీళ్ళు అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే యూజిన్హో జిన్వుని ఇలా అడుగుతాడు, లూమినేసెంట్ స్టోన్స్ అంటే ఏంటి అనేసి అంటే జిన్వు ఇలా చెప్తాడు, లూమినేసెంట్ స్టోన్స్ అంటే అవి ఒక గ్లోయింగ్ రాక్స్, కామన్ గా ప్రతి డంజన్ కేవ్స్ కి అవి ఉంటాయి, అవి చేసే లైటింగ్ వల్ల ఆ డంజన్స్ కి వెలుగుగా ఉంటది అని జిన్వు చెప్పిన తర్వాత యోజిన్హో ఇలా అనుకుంటాడు, అయితే ఈ మ్యాజిక్ బీస్ట్లని చంపినప్పుడు వచ్చే మానా క్రిస్టల్స్, ఈ డంజన్ లో దొరికే మానా క్రిస్టల్స్, అలానే ఈ లైట్ ని ఎమిట్ చేసే లూమినెంట్ స్టోన్ క్రిస్టల్స్ ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి కదా, అయితే ఇదంతా కన్ఫ్యూజింగ్ గా ఉందిగా అని చెప్పి అనుకుంటాడు. వీళ్ళు అలా లోపలికి వెళ్ళిన తర్వాత జిన్వుని యోజిన్హో అడుగుతాడు, ఇక్కడేం బీస్ట్లు లేవా అనేసి అంటే సైలెంట్ గా ఉండు అని చెప్పి తను గమనిస్తూ ఇక్కడున్న బీస్ట్లు చీకట్లో ఉన్నాయి, ప్రెజెంట్ వెలుగు వైపు వస్తున్నాయి, గుంపుగా వస్తున్నాయి అని చెప్తూ అవి ఇన్సెక్ట్స్ అని చెప్తాడు. ఇంకా వీళ్ళందరూ అలర్ట్ అవుతారు. అలానే జిన్వు అవి గాల్లోంచి వస్తున్నాయని చెప్తే వీళ్ళందరూ ఇంకా ఫాస్ట్ గా వాటిని అటాక్ చేస్తారు. అది నా తుమ్ము. వాళ్ళు అలా అటాక్ చేస్తా ఉంటే జిన్వు అది చూస్తూ ఫ్రస్ట్రేటింగ్ గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వీళ్ళు ఆ బీస్ట్లన్నింటినీ చంపేసిన తర్వాత దోంగ్సోక్ జిన్వుకి థ్యాంక్స్ చెప్తాడు, నువ్వు ముందుగానే ఇది ఎలా గెస్ చేసావు అనేసి అంటే ఏదో నాకు అలా అనిపించింది చెప్పా అనేసి అంటాడు. ఇంతలో ఇక్కడ దోంగ్సోక్ మెంబర్స్ ఈ యాంట్స్ లో ఉన్న మానా క్రిస్టల్స్ ని కలెక్ట్ చేస్తా ఉంటే వాళ్ళకి ఇక్కడ వేరే బీస్ట్ ఏదో ఉందని చెప్పి అర్థమవుతుంది. అప్పుడే దోంగ్సోక్ ఫేస్ ఇలా దొంకోళ్లు పట్టేవాళ్ళ పెడతాడు. ఇది గమనించిన జిన్వు యోజిన్హోని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. కట్ చేస్తే వైట్ టైగర్ గిల్డ్ లీడర్ అయిన గిల్డ్ మాస్టర్ బెక్యోన్హో అక్కడ ఎక్సర్సైజ్ చేస్తా ఉంటాడు. తను ఒక పెద్ద బండరాయిని ఒక పెద్ద బండరాయిలోకి చిక్కుపోయేలా చేస్తాడు. అది ఒక వార్మప్ అంటాడు. దాన్ని బట్టి వాళ్ళ పవర్ ని మీరు అంచనా వేసుకోవచ్చు. మళ్ళీ డంజన్ దగ్గరికి వస్తే వీళ్ళు అలా నడుచుకుంటా వెళ్తా ఉంటారు ఆ బీస్ట్ ఎక్కడుందో వెతకటానికి అని చెప్పి. వెళ్లే దారిలో జిన్వు దోంగ్సోక్ వాళ్ళని చూస్తూ ఏదో తేడా జరుగుతుంది, వీళ్ళు హీలర్ ని కూడా మెయింటైన్ చేయకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద అనుమాన పడతా ఉంటాడు. వీళ్ళు నడుచుకుంటా వెళ్తే వీళ్ళకి ఇంకొన్ని యాంట్స్ కనిపిస్తాయి ఆల్రెడీ చచ్చిపోయి. అక్కడ వీళ్ళు లైట్ వేసి చూస్తే అక్కడ మొత్తం స్పైడర్ వెబ్స్ లాంటివి కనిపిస్తాయి. వాటిని దాటుకొని వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం మానా క్రిస్టల్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులో లీ చూల్ జిన్ అనేవాడు, దోంగ్సే ఇప్పుడు నువ్వు మీ అన్నయ్య కంటే గొప్పడు అయిపోయావు అని చెప్పేసి అంటారు. యోజిన్హో జిన్వు యొక్క కాంట్రాక్ట్ సైన్ తీసుకొని అందులో వీళ్ళు కాంట్రాక్ట్ ప్రకారం ఈ మానా క్రిస్టల్ షేర్ జిన్వుకి కూడా ఇవ్వాలి అని ఉంటది. అయితే ఇప్పుడు మనం ఇది 8 మంది డివైడ్ చేసుకుంటాం కదా ఇది అనేసి అంటే ఈ దోంగ్సోక్ అవును అంటూ లీ చూల్ జిన్ ని మన టూల్స్ ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు. ఇన్ని క్రిస్టల్స్ ఉంటాయి అనుకోలేదు, అందుకే కార్ లో వదిలేసా అనేసి అంటే ఇంకా వీళ్ళందరూ అంటే వీళ్ళ 6 వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యి సూంగ్ జిన్వుని యోజిన్హోని ఇక్కడే ఉండమని చెప్తారు. మమ్మల్ని ఇక్కడ వదిలేసి మీరు ఎలా వెళ్తారు అని చెప్పి యోజిన్హో క్వశ్చన్ చేస్తే ఏం కాదులే అది పడుకుంటుంది మీరు ఇక్కడే ఉండండి, నీకు ఇది ఇంకా ఫస్ట్ మిషన్ కాబట్టి నీకు తెలీదు, అలానే సూంగ్ జిన్వో కూడా సి ర్యాంక్ మిషన్ ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఏం కాదు మీరు ఇక్కడే ఉండండి మా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన తర్వాత జిన్వు వీళ్ళు మనల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారని చెప్పి ఆలోచిస్తా ఉంటే అప్పుడే బయట నుంచి దోంగ్సోక్ వాళ్ళు జిన్వు వాళ్ళని బయటికి రాకుండా దారిని బ్లాక్ చేస్తారు. అది చూసి జిన్వు ఇలా తలుచుకుంటాడు ఫ్లాష్ బ్యాక్ ని. మిస్టర్ సాంగ్ ఇలా చెప్తాడు, మనం డంజన్స్ లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది మనల్ని బిట్రే చేస్తారు, డంజన్ లో చనిపోతే మనం వాటికి సమాధానం కూడా చెప్పక్కర్లేదు అని చెప్పేసి అంటారు. అదంతా గుర్తు తెచ్చుకొని సింపుల్ గా వీళ్ళు మమ్మల్ని చంపాలని ముందు నుంచే ఫిక్స్ అయ్యారు అని చెప్పి జిన్వు అనుకుంటాడు. యోజిన్హో ఇలా అనుకుంటాడు, నేను అనవసరంగా ఈ కాంట్రాక్ట్ గురించి మాట్లాడా అందుకే వీళ్ళు మనల్ని చంపేశారు అనేసి అంటే జిన్వు మనం ఆ కాంట్రాక్ట్ గురించి మాట్లాడకపోయినా సరే ఈ బీస్ట్ ని చంపాక వాళ్ళు మనల్ని చంపేస్తారు అని చెప్పి ఇక ఈ స్పైడర్ వైపు చూస్తాడు. దాన్ని చూసి యోజిన్హో జిన్వుని కాపాడుతా అని చెప్పే సైడ్ కంటే నువ్వు సైలెంట్ గా ఉండు, ఈ సి ర్యాంక్ బాస్ ని ఈ ర్యాంక్ బాస్ డీల్ చేస్తాడు అని చెప్పి ఇంకా దాంతో ఫైట్ చేయడానికి తన కత్తిని తీస్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక్కడ వరకు చూస్తుంటే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కనుక చూడండి. ఇక్కడ వరకు చూసారంటే కనుక చూసానని కామెంట్ పెట్టండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో ఎంత తొందరగా దింపాలో ఆలోచించడం బొక్క దింపేస్తానండి. బాయ్ బాయ్.